హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. అవి ఏ క్వాలిఫికేషన్ వారికి, అలాగే ఏ కంపెనీలో ఉన్నాయి, వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఓకేనా? వీటి గురించి అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని లాస్ట్ వరకు చూసి అప్పుడే మీరు కామెంట్ చేయండి, ఫోన్ చేయండి, ఓకేనా? నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏది మీరు వినట్లేదు, ఏది చూడట్లేదు, కాల్స్ మాత్రం చేస్తూ ఉన్నారు కంటిన్యూగా, ఓకేనా? ఈ కాల్స్ గురించి నేను లాస్ట్ అయితే మాట్లాడతాను, ఓకేనా? మీకు జాబ్స్ నిజంగా కావాలంటే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏ క్వాలిఫికేషన్కి ఏంటి అనేసి అన్నీ అయితే మీకైతే అర్థమవుతుంది అనమాట. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, లాస్ట్ చేసిన వీడియోలో ఒక అతను బ్యాడ్ కామెంట్ అయితే పెట్టాడు అనమాట. పెట్టరాని కామెంట్ అయితే పెట్టాడు, ఓకేనా? వాడు మెయిల్ ఐడి అన్నీ నేను సర్చ్ పెట్టుకున్నాను, వాడిని అయితే బ్లాక్ చేశాను అనమాట. నా వీడియోస్ అయితే అతనికైతే వెళ్ళవన్నమాట. రిపీటెడ్గా వాడు మళ్ళీ ఏదైనా ఛానల్ కన్నా ఇంచుగా నాకు కానీ కామెంట్ చేయడం కానీ ఏం చేశారంటే, నేను గూగుల్కి అయితే కామెంట్ చేశానంటే లీగల్గా మీ ముందు అయితే యాక్షన్ తీసుకుంటారు. ఇది చాలామందికి తెలియదు అనమాట. ఏదో మనం బయటనాం కదా, మనం కామెంట్ చేసేయచ్చు, బ్యాడ్ కామెంట్ చేసేయచ్చు, లేవని అనుకోవచ్చు. మీరు క్రోమ్కి వెళ్ళి కింద చూసారంటే మీ పిన్ కోడ్ నెంబరు, మీ అడ్రస్తో పాటు క్లియర్గా అయితే దాంట్లో ఫిట్ ఉంటుందన్నమాట. ఇది చాలామంది తెలీదు. అది తెలుసుండి ఇట్లాంటి కామెంట్లు చేయరన్నమాట. ఎందుకంటే వాడు చదవరాని మొద్దులు అనమాట, వాళ్ళు ఇట్లాగే బిహేవ్ చేస్తారు. అయినా నేను దాని గురించి పట్టుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చిందిరా అంటే మటుకు ఖచ్చితంగా గూగుల్కి అంటే యూట్యూబ్ నేను మాకు ఒకటి ఉందన్నమాట, హెల్ప్ సంబంధించిన ఒకటి ఉంటుంది. దానికి వెళ్ళేసి నేను పలా మెయిల్ నుంచి ఇలా వస్తుందని చెప్పానంటే ఆటోమేటిక్గా పోలీసులు మీ ఇంటికైతే వస్తారనమాట. మీకు ఏదో అనుకోహారు మీరు, యూట్యూబ్లో ఎక్కడ ఉన్నాడులే, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ చూస్తున్నాడు అనుకుంటారు కదా. అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఓకేనా? ఏం పీకలాలి, ఏం చేయలే అనేసి అయితే అనుకోబాకండి. చాలా చాలా డేంజర్ అన్నమాట ఇది, ఓకేనా? కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు నా ఛానల్ మాత్రం చేయకండి, చేసుకోగలుగుతుంది అనమాట, చిన్న వాళ్ళకి కాదు, ఓకేనా? మనం ఇంకా వీటిలోకి అయితే వెళ్ళిపోతే, ప్రజెంట్ నేను ఈ ప్యాక్ అంబర్ కంపెనీ మధ్యలో అయితే ఉన్నాను అనమాట. ఒక డ్రాప్ ఉంటే వచ్చాను. ఆ డ్రాప్ చేస్తానికి వస్తూ ఉంటే అంబర్ ముందైతే వచ్చాను అనమాట. నేను ఫాస్ట్ అవడం వల్ల వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. నేను నిన్న వచ్చాను, ఈరోజు వచ్చాను, లాస్ట్ వీక్ కూడా వచ్చాను అనమాట. కంటిన్యూగా అంబర్ కంపెనీ ముందైతే నియర్ బై ఒక 50 to 100 మెంబర్స్ అయితే వచ్చి నిల్చొని అయితే ఉన్నారు జాబ్స్ కోసం. అంటే దీని అర్థం ఏంటంటే, అంబర్ కంపెనీలో ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు, ఓకేనా? అక్కడ నేను గమనిస్తే ఏజ్ కొంచెం ఎక్కువ వాళ్ళు ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంచెం చదువు లేని వాళ్ళు కూడా ఉన్నట్టుగా అయితే నాకు అర్థమవుతుంది అనమాట. నేను చెప్పేంటే ఈ వీడియోలో అంబర్ కంపెనీలో మేము ఎస్పెషల్లీ జాయిన్ అవ్వాలి, మాకు జనరల్ డ్యూటీ కావాలి అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు డైరెక్ట్గా అంబర్ కంపెనీకి అయితే వచ్చేయచ్చు, ఓకేనా? ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అంబర్ కంపెనీ మీకు తెలియకపోతే ఆటోలు అయితే కూడా పెద్దగా ఉండవు, ఓకేనా? మీరు ఓన్గా పెట్టుకుని రావాల్సి ఉంటుంది, లేకుంటే బయటకు రావాల్సి అయితే ఉంటుంది అనమాట, ఓకేనా? అంబర్ కంపెనీకి నియర్ బై పెప్సీ కంపెనీ ఏడు ఉంది కదా, పెప్సీ కంపెనీకి రావాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? ఇది విషయం. మళ్ళీ చెప్తున్నాను, అంబర్ కంపెనీలో ఎస్పెషల్లీ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి. మీరు డైరెక్ట్గా వచ్చి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. నాకు ఈ ఫోన్ నెంబర్ అయితే వాళ్ళైతే ఏమి ఇవ్వలేదు, నాకు పంపించలేదు. మా వాళ్ళకి నాకు గ్రూప్లో అయితే వస్తాయి, అవి లేవు. కాబట్టి జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఓకేనా? ఏజ్ ఒక 40 మించుకొని చూసుకోండి. చాలామంది ఏజ్ కాడ పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు పాపం, ఓకే? నాకు కూడా ఫోన్లు చేస్తున్నారు. లాస్ట్ వీక్ నేను అటెండ్ చేసిన కాల్స్ అన్నీ అందరూ 45 దాకా ఉన్నారు, 50 దాకా ఉన్నారు. మరొక ఆవిడైతే 50 చెప్పింది ఏజ్. 50 అంటే నేను ఏం చేయగలను చెప్పండి, మీరు ఆలోచించండి, ఓకేనా? ఇంక మనం వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇందులో మీకు జాబ్ కల్పించేది ఎవర్రా అంటే సింహో హెచ్ఆర్ సర్వీసెస్, ఓకేనా? వీఆర్ హైరింగ్ ఇన్ అమెరికన్ బేస్డ్ ఇండస్ట్రీ, 100% ఫ్రీ జాబ్స్, ఈకో బాక్స్ ఇండస్ట్రియల్ పార్కు, మెక్విన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఓకేనా? శ్రీ సిటీ, తిరుపతి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఓకేనా? ఇక్కడ క్వాలిఫికేషన్ వైజ్గా మీకు అన్నీ నేను పిక్ చేస్తూ మీకు మాట్లాడతాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. తద్వారా మీరు ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అటెంప్ట్ చేస్తేనే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. డిస్క్రిప్షన్ నేను ముందే చెప్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా. జెండర్ వచ్చి ఓన్లీ మేల్స్ కనంట. ఏజ్ వచ్చి మీకు 18 to 35 ఇయర్స్, ఓకేనా? వీళ్ళు ఎడుతున్నారు కాబట్టి మనకైతే ప్రాబ్లం లేదు. కొన్ని కంపెనీ 25, 27కి క్లోజ్ చేస్తారు. ఆ జాబ్ ఆ వీడియో చూసి ఇది ఇప్పుడు ఉందా, మీరు రావచ్చు అనేసి అడుగుతున్నారు అనమాట. నేనైతే చెప్పలేను, ఓకేనా? షిఫ్ట్ వచ్చి మీకు రొటేషన్లు ఉంటాయి, ఏబీసీ ఉంటుంది. ఈ పక్క వచ్చి మీకు శాలరీ క్రైటీరియా ఎలా ఉంటుందో చూద్దాం.
10th అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే మీకు గ్రాస్ శాలరీ వచ్చి మీకు 16,161 అయితే పడుతుందన్నమాట. అలాగే మీకు నెట్ శాలరీ అంటే చేతికి వచ్చే శాలరీ వచ్చి మీకు 14,089 రూపీస్ అయితే వస్తుంది. దీంతోపాటు మీకు ప్లస్ అటెండెన్స్ బోనస్ 1,500 అయితే మీకు యాడ్ అవుతుంది అనమాట. సో మీకు టోటల్గా బై హ్యాండ్ వచ్చి మీకు 15.589 అయితే వస్తుందన్నమాట. అలాగే పక్కన చూస్తే డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫ్రెషర్స్ కూడా తీసుకుంటారంటున్నారు. వీళ్ళకి వచ్చి గ్రాస్ శాలరీ వచ్చి మీకు 17,354 అయితే వస్తుంది. అలాగే నెట్ శాలరీ వచ్చి మీకు 15,274 అయితే వస్తుందన్నమాట. అలాగే మీకు 1,500 అటెండెన్స్ బోనస్ అనేది మీకు యాడ్ అయితే మీకు వచ్చి శాలరీ వచ్చి 16,774 అయితే వస్తుందన్నమాట. అలాగే లాస్ట్ చూస్తే డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే మీకు గ్రాస్ శాలరీ వచ్చి మీకు 18,448 అయితే వస్తుందన్నమాట. అలాగే మీకు నెట్ శాలరీ బై హ్యాండ్ వచ్చి మీకు 16,458 అయితే వస్తుందన్నమాట. దీంతోపాటు మీకు 1,500 అటెండెన్స్ బోనస్ కానీ యాడ్ చేసుకుంటే బై హ్యాండ్ నెట్ శాలరీ మీకు వచ్చేది వచ్చి 17,958 అంటే ఆల్మోస్ట్ 18,000 అనమాట. సో మీకు 18,000 స్టార్టింగ్ శాలరీ కల్పిస్తుందండి. ఇది కొంచెం మంచి కంపెనీ. అది కాకుండా ఈ శ్రీ సిటీలో చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ మెక్విన్కి చాలా మంచి పేరు అయితే ఉందన్నమాట. ఫుడ్తో పాటు ఈక్వల్, ఓకేనా. ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. డ్రైవర్స్ కావచ్చు, హౌస్ కీపింగ్ వాళ్ళు కావచ్చు, లేకుంటే పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే సేమ్ ఫుడ్, సేమ్ రూల్స్ అనమాట కంపెనీలో, ఓకేనా. నేనైతే వీళ్ళు తెలియలేదు, కాకపోతే నాకు తెలిసినమాట మా ఫ్రెండ్స్ మా ఊళ్ళో కూడా కొంతమంది అక్కడ వర్క్ చేస్తున్నారు. అలాగేనా ఇంకా మీకు జాబ్ జాయిన్ అయితే మీకు ఇచ్చేది ఫ్రీ యూనిఫామ్ ఇస్తారు. అలాగే షూ అండ్ సేఫ్టీ కిట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. అలాగే ఫ్రీ ఫుడ్ ఉంటుంది, అవైలబుల్ ఇన్ డ్యూటీ అవర్స్ మాత్రమే, ఓకేనా. అలాగే ఫ్రీ బస్సు అవైలబుల్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్, ఓకేనా. ఇక్కడ మీరు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీ ఫుడ్ అంటే మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తుంటారో కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏకి వచ్చారనుకోండి, ఏకి వస్తే మీకు 7:30కి 8కి మీకు టిఫిన్ పెడతారు. మళ్ళీ మధ్యాహ్నం మీకు 12కో 11:30కో మీకు భోజనం పెడతారు. మీకు 1 o'clock 1:30కో అయిపోతుంది. 2 o'clock మీ బయలుదేరైతే వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మీ హాస్టల్కో మీ సొంత రూమ్కో వెళ్ళవలసి అయితే ఉంటుందన్నమాట. ఇవి చెప్పే కాడికి ఏం చేస్తారంటే, ఓహో కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది, ఓకేనా, ఇంత శాలరీ ఇచ్చి మనకు రూమ్ ఫుడ్ కూడా మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనేసి చాలామంది అపోహపడుతున్నారు అనమాట. దాని నమ్మకం అయితే వచ్చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అలాగైతే కాదు. ఒకవేళ అలాగే ఏదైనా ఉంటే నేను వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను, ఓకేనా. అలాగే మీకు ఫ్రీ బస్సు అవైలబుల్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్, ఓకేనా. అంటే కమలాపూర్ నుండి వరదపాలెం, సత్యవేడు, తడ, సుల్లేపేట వరకు అయితేనే ఈ కంపెనీకి బస్సు అయితే ఉన్నాయన్నమాట. దూరం దాన్ని దాటి ఎక్కడైనా కావచ్చు, ఒక 2 కిలోమీటర్ దూరం కానీ సరే మీకు బస్ ఫెసిలిటీ అయితే లేదనమాట. దాన్ని ఫిక్స్ అయితే రండి. సుల్లేపేటకి పక్కన్న వాళ్ళు, వరదపాలెం పక్కన్న వాళ్ళు ఇటు ఎవరన్నా ఉండే పని అయితే మీరు బైక్లో వచ్చి రావాల్సి ఉంటుంది. దానికి మించితే మీరు తప్పకుండా లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు హాస్టల్ కానీ రూమ్ కానీ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఇక చూడొచ్చు, ఇంకొకటి చిన్న చెప్తున్నారు వీళ్ళు. ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ జెంట్స్ పీజీ హాస్టల్ ఇన్ అవైలబుల్ ఇన్ సుల్లేపేట, తడ లొకేషన్స్. అది మీకు తెలిసిందే కదా, ఓకేనా. సో ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు మీరు ఖచ్చితంగా పీజీ హాస్టల్లో ఉండాల్సి ఉంటుందన్నమాట. తడలో ఉంది, బత్తవరం ఊళ్ళో హాస్టల్స్ ఉన్నాయి. పూర్తి హోమ్స్ అనేసి ఇంతకుముందు చేసిన వీడియోలో మత్తేరుమెట్ట వేరే ఏరియాలో ఉన్నాయి, కొండూరులో ఉన్నాయి, సుల్లుపేటలో ఉన్నాయి, కాదుడూరులో ఉన్నాయి, జెంట్స్వి, లేడీస్వి. మీరు ఎక్కడైనా సరే మీకు ఏ రూట్ కంఫర్ట్, ఓకేనా అన్న వాళ్ళు అక్కడ నుంచి చేరైతే మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. మరొక రూట్ చెప్తున్నా చూడండి. ప్రజెంట్ వీళ్ళు ఇచ్చే బస్ రూట్స్ వచ్చి శ్రీకాళహస్తి, సుల్లుపేట, తడ, వరదేపాలెం, బత్తలవల్లం, సత్యవేడు, మాదరపాకం, పుదువాయలు. సో ఈ 8 ఊర్లకైతే వీళ్ళైతే బస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు పెంచున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఈ ఏళ్ళ నుంచే వస్తారు మన ఛానల్ చూసి కావచ్చు, లేదంటే దగ్గర ఇక్కడ లోకల్లో కావచ్చు. ఇంకా బయటలో ఎవరన్నా ఉండే పని అయితే వాళ్ళకి మీరు హాస్టల్ తీసుకుని వస్తే ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా అర్థమైందనేస్తే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా హాస్టల్ గురించి ఏదైనా కావాలంటే ఇక్కడ చూడొచ్చు 8985044362 లేదా జాబ్ సంబంధించిన డౌట్ క్వీస్ ఉంటే 7397473726 అయితే మీరు కాల్ చేసి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. రైట్ సైడ్ ఉన్నది జాబ్ సంబంధించింది రెడ్లో, గ్రీన్ కలర్ వచ్చి మీకు హాస్టల్ సంబంధించింది అనమాట, ఓకేనా. ఈ మన వీడియో చూసే వాళ్ళు ఎవరు నాకైతే కాల్ చేయక్కర్లేదు, ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నాను, జాబ్ కావచ్చు, హాస్టల్ సంబంధించి కావచ్చు, మ్యాక్సిమం అయితే నాకు మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు తగిన క్వాలిఫికేషన్ కానీ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. నాకెందుకు ఫోన్ చేయాలంటే ఇప్పటి వరకు ఎవరు రాలేదు, మాకు అడ్రస్ తెలియదన్నా, ఓకేనా, కొంచెం హెల్ప్ చేయండి, మాట్లాడండి. నేను తప్పనిసరిగా మీతో మాట్లాడతాను.
మీకు హెల్ప్ కూడా చేస్తాను, ప్రాబ్లం లేదు. మీరు వాట్సాప్లో హాయ్ చెప్పి నేను మీకు లొకేషన్ పెట్టమని నేను మీకు లొకేషన్ పెడతాను, హాస్టల్ లొకేషన్స్. ఓకే, అన్నీ ఓకే. కానీ జాబ్స్ కోసం నాకు ఫోన్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకన్నా చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. నేను ఏమంటున్నానంటే, మీకు జాబ్ కావాలంటే చేయాల్సింది నాకు కాదనమాట. ఇప్పుడు నేను ఎలాగైతే లాస్ట్లో ఇచ్చాను ఫోన్ నెంబర్స్, వాటికి మీరు కాల్ చేయాల్సి అయితే ఉంటుంది. బాగా గమనించండి, బాగా గుర్తుపెట్టుకోండి. పైన నా నెంబర్ ఉంది కదా అనేసి మీరు టక్కున నాకు ఫోన్ చేసి మాది ఈ ఊరు, ఆ ఊరు, ఆ క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్, ఏజ్ నాకు చెప్పి వేస్ట్. నేనేంట్రా అంటే జస్ట్ నిమిత్ర మాత్రుడు మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడం వరకే నా పని. ఓకేనా? మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోస్ పూర్తిగా చూసారంటే ఫోన్ నెంబర్ ఎక్కువ వచ్చింది, ఇప్పుడు లాస్ట్ వచ్చిందనమాట. కొన్ని దగ్గరలో మధ్యలో వస్తుంది, కొన్నిట్లో ఫస్ట్ వస్తుంది అనమాట. కానీ మ్యాక్సిమం అయితే మీకు మధ్యలో కానీ లాస్ట్గా ఉంటుందన్నమాట. వీడియోని బట్టి, ఐ మీన్ జాబ్ని బట్టి, వాళ్ళకి క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ బట్టి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? కాబట్టి దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అందుకే నేను ఫస్ట్ నుంచి నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాను అనమాట. జాబ్స్ అంటే నా చేతుల్లో ఉండవు. మీకు ఏ వీడియో చూస్తారు, ఈ వీడియో కాదు, మీరు ఏ వీడియో చూసినా దాంట్లో ఖచ్చితంగా నెంబర్స్ ఉన్నాయి కూడా. పెట్టింది నేనే కదా, నాకు తెలుసు కదా దాని విషయం. కాబట్టి మెకున్ కంపెనీ మంచి కంపెనీ అనమాట, మీరైతే వదులుకోవద్దు. ఇక్కడ డేట్స్ ఎస్పెషల్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. తొందరగా ఈ వీడియోస్ వెంటనే వాళ్ళకి కాల్ చేస్తే కనుక్కుని అయితే వెళ్ళవచ్చు. వీళ్ళైతే మీకు ఎక్కడ వచ్చింది ఈ జాబ్స్ అంటే ఇలా చెప్పండి, బాలా యూట్యూబ్ ఛానల్. ఓకేనా? బాలా చంద్రగిరి యూట్యూబ్ ఛానల్లో చూసామండి, చూసి మీకు ఫోన్ చేస్తామని చెప్పండి, ప్రాబ్లం అయితే లేదు. నాకు తెలిసి సింహం అంటే యువరాజ్ గారే ఉంటారు మ్యాక్సిమం, నాకు తెలిసి రిక్రూటరు, లేకుంటే వాళ్ళ స్టాఫ్ ఎవరైనా ఉంటారు, తప్పకుండా మేము తీసుకుంటారు. ఓకేనా? లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకా రేపటిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.